మరి సీఎంఆర్ఎఫ్ చెక్కులు అన్ని కూడా మీ అందరికి రావాల్సినవి కాబట్టి వచ్చినాయి. దీనికి మీరు ఎవరికో ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లా కనుక ఏమైనా జరిగితే అట్లా గతంలో జరిగిందని తెలిసింది కాబట్టి ఇప్పుడు అట్లాంటి తప్పులు ఏవి కూడా జరగకుండా మీకు న్యాయంగా మీకు వచ్చే చెక్కులు మీకే రావాలని నేను కోరుకుంటున్నా. మీరు మటుకు ఎవరేమైనా చెప్పినా ఎవరికి మీ జేబులోకి వెళ్ళి ఒక్క రూపాయి కూడా తీసిచ్చే అవసరం లేదు. ఎందుకంటే అది మీకు రావాల్సింది న్యాయంగా. ఎవరైనా అట్లా చేస్తే మీరు ఇంత కూడా భయపడకుండా ఎవరైనా రానియండి, వచ్చి నా దగ్గరకు వచ్చి పర్సనల్ గా చెప్పండి. గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వాలంటే కూడా ఇళ్లల్లో పెట్టుకొని చెక్కులు ఇవ్వకుండా ఉన్న రోజులు ఉన్నాయి. చాలా మంది డేట్ అయిపోయి కూడా భాగమై ఉన్నాయి చెక్కులు. అంటే ఉత్త సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇవ్వడానికి కూడా గత పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినరో నాకన్నా మీకే తెలుసు. ఎందుకంటే మీరు పడ్డోళ్ళు, చూసిన వాళ్ళకన్నా పడ్డోళ్ళకి బాధ ఎక్కువ ఉంటది. కాబట్టి ఎవరికి నేను మళ్ళా చెప్తున్నా, ఏ ఊర్లో ఎక్కడ కూడా ఒక్క రూపాయి తీసుకున్నా నేను ఊకోను. ఇస్తేనే పని అవుతుంది, వాళ్ళకి ఇవ్వాలంట వీళ్ళకి ఇవ్వాలంట అని కాకమ్మ కబుర్లు చెప్తే నమ్మకండి. నా దగ్గరకు వచ్చి చెప్పండి. సీఎంఆర్ఎఫ్ చెక్కులైనా కళ్యాణ లక్ష్మి అయినా రూపాయి అంటే రూపాయి కూడా ఎవరు ఇవ్వద్దు నేను చెప్తున్నా.